సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. 10, 11, 12, 13 వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని పటాన్చెరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ జోరుగా నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజలను కలుస్తూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా మాతారంలో మాట్లాడిన కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పేదల కోసం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిది అన్నారు. 200 యూనిట్ల వరకు జీరో కరెంటు బిల్లులు ఇస్తున్నామని తెలిపారు. డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత వస్తు ప్రయాణం కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ తేనన్నారు. అలాగే గత కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన అభయహస్తం పథకాన్ని గుర్తు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న హామీని బీఆర్ఎస్ నిలబెట్టుకోలేదన్నారు. ఉద్యోగాల విషయంలో కూడా హామీలు మర్చిపోయారని ఆరోపించారు. తిరిగినాం తల్లి. అప్పుడు మీ ముందుకు వచ్చి ఒకటే మాట చెప్పినాం. మా పెద్ద మనిషి 6 గ్యారెంటీలు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది. అమలు చేస్తామని చెప్పి ప్రతి గల్లీలో, ప్రతి ఇంటికి, ప్రతి డోర్కు మేము వెళ్ళి చెప్పినాం తల్లి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు రేవంత్ అన్న మరి ఉచిత బస్ తల్లి ఇవాళ చూసినామా. సమ్మక్క సారక్క కావచ్చు, యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గర కావచ్చు, లాస్ట్ శ్రీశైలం పాతాళ గంగ పోయి మన పాపాలు ఇక్కడ మునిగి శ్రీశైలం దర్శనం చేసుకురావచ్చు. ఆధార్ కార్డు ఉంటే తెలంగాణ మొత్తం తిరిగి రావచ్చు తల్లి. ఒక్కసారి తమ్ముళ్ళు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పత్రికా సోదరులకు కూడా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా గడ్డపోతారం మున్సిపాలిటీ సందర్భంగా మరి ఈరోజు ఈ పర్యటనలో మాదారంలో మొన్నటి దాకా మనందరికి కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి. మరి ఈరోజు మున్సిపల్గా ఏర్పడింది. మరి ఈరోజు మున్సిపల్ ఏర్పడినప్పుడు మరి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు రావడంతో మీ అందరి ముందుకి మరి ఈరోజు రాజు గౌడ్ గారిని, రవి గారిని, శివ లక్ష్మణ్ గారిని, వెంకటేష్ గారిని వారిని మీ ముందుకు తీసుకొచ్చి ఏ విధంగా మీకు పనిచేసే విధంగా ఈ అవకాశాలను మీరు కల్పించండి. ఈరోజు ఎమ్మెల్యే అవకాశం పోయింది మనకి. ఈరోజు వీళ్ళ అవకాశం మనం వస్తే రేపు పొద్దుగా చైర్మన్ మనం గెలుచుకొని ఈ ప్రాంతానికి ఏమేమి కష్టాలు బాధలు ఉన్నాయో వీళ్ళని పెట్టి నేను చేపించే అవకాశం నాకు వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంతకన్నా నేను విజ్ఞప్తి చేయను. మీరు ఆలోచన చేయండి. మీరు ఏమి తొందరపాటు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి పోయినాక ఒక్కసారి ఇంట్లో కూర్చొని ఆలోచన చేయండి. నిజంగా ఈరోజు నేను ఎమ్మెల్యే ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మీకు కావాల్సిన అన్ని కూడా నన్ను దగ్గరకు వచ్చి నాకు చెప్పి చేయించుకునేవాళ్ళు. కానీ పరిస్థితి మనకు రాలేకపోయింది. కానీ వీళ్ళనన్నా గెలిపించుకుంటే వీళ్ళ ద్వారా నేను మీకు అభివృద్ధి చేసే అవకాశం దొరుకుతుంది. మీ కష్టాలు తీర్చే అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీ అందరూ ఆలోచన చేసి ఈ నలుగురిని ఏం ఆలోచన చేయండి. ఇచ్చేటోడు ఇస్తుండొచ్చు, తీసుకొని సంచుల దూరంలో పెట్టుకోండి. కానీ దయచేసి అమ్మ ఈసారి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అమ్మ. 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. ఊరు ఎంత అభివృద్ధి అయ్యిందో ఎట్లుందో మీకు అందరికీ తెలుసు. అక్కలారా, పెద్దమ్మలారా, చిన్నమ్మలారా, చెల్లెళ్ళారా అందరికీ చెప్తున్నా 10 సంవత్సరాలు మన ఊరు ఎట్లుందో అట్లనే ఉందమ్మా. అదే మన రాజు గారు మనకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఇన్ని రోజులకు డబుల్ బెడ్రూమ్ ఒకటన్నా వచ్చిందా అమ్మ మాదారంలో? చెప్పండి, ఒక్కరన్నా చెప్పండి. అలాంటిది మన రాజుగౌడ్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్నకు ఎలాంటి పదవి లేకున్నా కానీ కాంగ్రెస్ ఇల్లు తెప్పించిండు. ఇలా లేని వాళ్ళకి అందరికీ కాంగ్రెస్ ఇల్లు కట్టుకుంటున్నారు. మన పొద్దుదాకా పని చేసి వచ్చినప్పుడు అలసిపోయి పండుకోనికి